జనరల్‌గా మనం ఎప్పుడైనా ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు సెల్లర్‌కి డబ్బులిస్తాం కదా! ఆ సెల్లర్‌కి డబ్బులివ్వాల్సినవి 50,00,000 కన్నా ఎక్కువున్నాయనుకోండి, ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ఏం చెప్తుందంటే 1% టీడీఎస్ డిడక్ట్ చేసి వాళ్ళకిమ్మని చెప్తుంది. కానీ ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మనం టీడీఎస్ 1% డిడక్ట్ చేసేస్తున్నాం. సెల్లర్‌తో సెటిల్‌మెంట్ కూడా అయిపోతుంది. మనం ప్రాపర్టీ కొనేసుకుంటాం, రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. కానీ ఒక్కొక్కసారి సెల్లర్ యొక్క ఆధారు, పాను లింక్ లేకపోవడం వల్ల ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి బయ్యర్స్‌కి నోటీసెస్ వస్తున్నాయి. అండర్ సెక్షన్ 200 మీద. ఏమని వస్తుందంటే, డిఫెక్టివ్ రిటర్న్ అయింది. మీరు 1% కాదు, మీరు 20% టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఎందుకంటే సెల్లర్ ఆధార్‌కి, పాన్‌కి లింక్ లేదు అని చెప్పి ఈ నోటీసెస్ వస్తున్నాయి. సో, ఈ నోటీసెస్ వల్ల చాలామంది పానిక్ అవుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది, సెటిల్‌మెంట్ కూడా అయిపోయింది. ఇప్పుడు 20% కట్టమంటే బయ్యర్ చేతి డబ్బులు పెట్టి టీడీఎస్ కట్టాలి. సో, దీనికి చాలామంది గ్రీవెన్సెస్ రైజ్ చేశారు. ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానివల్ల రెస్పాన్స్ కింద ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ఏం చేసిందంటే సర్క్యులర్ నంబర్ 6/2024 అని ఒక సర్క్యులర్‌ని రిలీజ్ చేసింది. 23 ఏప్రిల్ అంటే నిన్నటి రోజున రిలీజ్ చేసింది. 23 ఏప్రిల్‌ని రిలీజ్ చేసింది. ఆ సర్క్యులర్ ప్రకారం ఏదైతే ట్రాన్సాక్షన్ 31 మార్చ్ 2024 లోపు జరిగిందో ఆ ట్రాన్సాక్షన్స్‌కి సంబంధించిన సెల్లర్స్‌కి ఆధార్, పాన్ 31 మే 2024 లోపల లింక్ అయిపోయి ఉండాలి. మళ్ళీ వినండి. 31 మార్చ్ 2024 లోపు జరిగిన ట్రాన్సాక్షన్స్‌కి 31 మే 2024 లోపు ఆధార్, పాన్ లింక్ అయిపోయి ఉండాలి సెల్లర్స్‌కి. అప్పుడు మీకొచ్చిన డిఫెక్టివ్ రిటర్న్‌ని ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ వేవ్ ఆఫ్ చేస్తది. లేదా క్లియర్ చేస్తది. సో, మీ సెల్లర్స్‌కి ఇంటిమేట్ చేయండి. మీ సెల్లర్స్‌కి ఇన్ఫార్మ్ చేయండి. లేదంటే అనవసరంగా మీ చేతి డబ్బులు పెట్టుకుని డిపార్ట్‌మెంట్‌కి 20% కట్టాల్సొస్తది. ₹1,00,00,000 ప్రాపర్టీకి 20% అంటే 20,00,000. మీరు ఆల్రెడీ 1% కట్టుంటారు. సో, 20,00,000 అంటే అదనంగా 19,00,000 కట్టాలి. దాంతో పాటు ఇంట్రెస్ట్‌లు కూడా ఏస్తారు. 1% ఇంట్రెస్ట్ పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ మంత్ అనే సిస్టమ్‌లో ఎళ్తదిది. సో, చాలా ఎక్కువైపోద్ది. సో, మీ సెల్లర్స్‌కి ఇంటిమేట్ చేయండి. వీలైనంత గమ్మున దీన్ని రెక్టిఫై చేసుకోండి. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే.